ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము చేసేటువంటిది ఏదైనా కూడా యేసుక్రీస్తు నామం పేరిట చేయాలి. అంతేకాదు, మనం ఏదైనా చేస్తే దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇక్కడ 17వ వచనంలో ఏముంది? మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ప్రియులారా, మనము ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్నో మాటలు మాట్లాడతాము. తర్వాత ఎన్నో పనులు కూడా చేస్తాము. ఎందుకంటే మన అనుదిన జీవితంలో ఇవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. ఏ మనుషుడు కూడా మాట్లాడకుండా ఒక రోజంతా గడపటము అసాధ్యం. అలాగే ఏ పని చేయకుండా ఒక మనిషి పగలంతా గడపటం అసాధ్యం. చూసారా? కాబట్టి మనము మాట మాట్లాడినా కానీ ఏదైనా పని చేసినా కానీ ఆ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాల. అంటే మన మాటలు ఎలా ఉండాలా? దీనిని బట్టి మనం చూస్తే మన మాటలు ఎలా ఉండాలా? మన మాటలను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధముగా మన మాటలు ఉండాలా. చూసారా? ప్రియులారా, మనం నోరు తెరిస్తే అనేకసార్లు రక్షించబడి ఉండవచ్చు, మరి ప్రభువుని అంగీకరించి ఉండవచ్చు, ప్రార్థన చేయవచ్చు. అంతేకాదు, మరి బలలో కూడా పాలు పొందుతూ ఉండవచ్చు. దైవ సంబంధమైనటువంటి క్రియలు మనము చేయవచ్చు. అయితే ప్రియులారా, వీటన్నిటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. అయితే దైవికమైనటువంటి మాటలు కాకుండా మనము ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్నో విషయాలలో మనము మాట్లాడుతూ ఉన్నాం. అయితే మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతామా? ప్రియులారా, చూసారా? అంతేకాదు, మనము చేసేటువంటి పని ఏ పనైనా కావచ్చు. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, మరి మన కుటుంబంలో కావచ్చు, అంతేకాదు మనం పనిచేసేటువంటి స్థలంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. అయితే ప్రియులారా, మనము చేసేటువంటి పని ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతూ ఉన్నామా? నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేటువంటి పని మనము చేస్తూ ఉన్నామా? ప్రియులారా, ఒక ఇల్లు కట్టేటువంటి ఒక బేల్దారి మేస్త్రి, ప్రియులారా, ఇల్లు కట్టాలి అంటే గోడ చక్కగా మరి కట్టాలి అంటే మట్టపు గుండును ఉపయోగిస్తాడు. చూసారా? ఆ రాయి మీద రాయి పెడుతూ ఆ రాయి సమానంగా ఉందా లేకపోతే గోడ వంకరగా వస్తుందా అని చూడటానికి ప్రియులారా ఆ మట్టపు గుండును ఉపయోగిస్తారు. లేకపోతే ఆ బద్ద లాగేటప్పుడు ఆ బద్దను పెట్టి చూస్తారు, అంత ఒకే విధంగా గోడ ఉందా అని చూస్తారు.
అట్లాగే ప్రియులారా, మన అనుదిన క్రైస్తవ జీవితంలో అన్నీ కూడా దైవికముగా మనం చేస్తున్నామా లేదా, దైవికముగా మాట్లాడగలుగుతూ ఉన్నామా లేదా, దేవుని యొక్క మరి చిత్తానుసారంగా ఉద్దేశానుసారంగా మనం మాట్లాడుతున్నామా లేదా అని తెలుసుకోవాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఒక కొలబద్ద, అర్థమవుతుందా, ఒక మట్టపు గుండు. ప్రియులారా, మనము కాని మాట మాట్లాడతాము, ఆ మాటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతామా? చూడండి, మనము ఏదో కానిది, చూడకూడనిది చూస్తాము. ఆ చూచిన దానిని బట్టి మనం ప్రభువుకి, తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతామా? మనము వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళతాము. ఆ వెళ్ళిన దానిని బట్టి ప్రియులారా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతామా? లేదు, అలా చేయలేము. ఈనాడు రక్షించబడినటువంటి మనము, విశ్వాసులముగా ఉన్నటువంటి మనము ప్రియులారా, మనం చేసేటువంటి పనులు కానీ, మాట్లాడేటువంటి మాటలు కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి విషయాలు ఎన్నో మనము చేస్తూ ఉన్నాం, ఎన్నో మనము మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ప్రియులారా, దానిని బట్టి మనము ఆత్మీయంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి, ఆయన పేరట చేయుడి. కాబట్టి మనం చెప్పేది కానీ, మనం చేసేది కానీ ఏదైనా కూడా యేసుక్రీస్తు ప్రభు నామముతో సంబంధం కలిగి ఉండాలి. చూసారా, మన మాటల ద్వారా, క్రియల ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాలా. యేసుక్రీస్తు ప్రభు నామముతో సంబంధం లేనటువంటి వాటిని వేటినైనా మనం మన జీవితాల్లోకి అనుమతిస్తే అప్పుడు మనం పాపము చేసిన వారం అవుతాం. చూసారా, మనం చేసేది లేకపోతే మనం చెప్పేది ఏదైనా కానీ ఆయన నామం యొక్క అధికారము క్రింద, ఆయన నామం యొక్క ఘనత కొరకు ఉండేలా మనము చూసుకోవాలా. కాబట్టి ప్రియులారా, మన యాత్రా జీవితంలో మన మాటలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి ప్రియులారా, ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే ఎంతగా మనము దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోతూ వచ్చామో, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవలసినటువంటి మనము ఎంతగా దారి తొలగిపోతూ వచ్చామో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి పనులు మనం ఎన్నో చేస్తున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి మరి మాటలు ఎన్నో మనము మాట్లాడుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మరి 12వ వచనము నుండి కొన్ని మాటలు మనం చూస్తే ఏమి చేయాలో కూడా ఇక్కడ పౌలు గారు సెలవిస్తూ వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో మనము కూడా అలా చేయాలని, ఆయన నామం పేరిట చేయాలని ఆయన కోరుతూ వచ్చాడు. కాబట్టి 16వ వచనం 13వ వచనము, ఎవడైనను తనకు హాని చేసినని అనుకొని నా ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి. చూసారా ప్రియులారా, కాబట్టి సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఏం చేయాలా? ఆయన నామం పేరిట చేయాలా. ఏమి చేయాలా? యేసు ప్రభువారు ఏమి చేశాడో మనము కూడా అలాగే చేయాలని ఇక్కడ పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారు సహించుకున్నారు, ఓర్చుకున్నారు. ప్రియులారా, యూదులైనటువంటి వారు, ప్రధాన యాజకులు, తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, ఈ విధముగా మరి సొంత ఇంట్లో ఉన్నటువంటి వారు ప్రియులారా, వీళ్ళందరూ కూడా ఆయనను అనేక రకాలుగా బాధిస్తూ వచ్చారు. అనేక రకాలుగా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా యేసు ప్రభువారిని మరి బాధ పెడుతూ వచ్చారు.
అయితే యేసుప్రభు వారు ఏం చేశారు? ప్రియులారా, ఏం చేశారు? ఆయన అన్నిటినీ సహిస్తూ వచ్చాడు, అన్నిటినీ ఓర్చుకుంటూ వచ్చాడు. అయితే ఈ రోజుల్లో మనము ఆ విధంగా ఓర్చుకునే విధంగా మనం ఉంటున్నామా? మన మాటలు కానీ మన క్రియలు కానీ ప్రియులారా అలాగ లేవు. ఎందుకంటే ప్రియులారా, యేసు ప్రభువారు చేసినట్లుగా మనం చేయలేకపోతున్నాం. యేసు ప్రభువారు చేసినట్లుగా మనము చేయలేకపోతున్నాం. అంతేకాదు, సహించుకోవాలని చెప్తున్నాడు. రెండవదిగా, ఒకరినొకడు క్షమించుడి. యేసు ప్రభువారు ప్రియులారా ఆ కలువరి శిలువలో వ్రేలాడుతూ ఆయనను దూషించి ఆయనను అనేక విధాలుగా బాధ పెడుతూ వచ్చినటువంటి వారిని, ఎగతాళి హేళన చేసినటువంటి వారిని, తర్వాత సిలువ వేసినటువంటి వారిని, వీళ్ళందరినీ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని యేసు ప్రభువారు వారిని క్షమిస్తూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు క్షమించాడు కాబట్టి మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి అని పౌలు గారు మనతో సెలవిస్తూ ఉన్నారు. చూసారా ప్రియులారా? కాబట్టి సహనము, క్షమాపణ అనేటువంటివి ఎంతో మనకు ప్రాముఖ్యమైనవి. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవులముగా మనము పిలువబడుతూ ఉన్నటువంటి మనకు ప్రియులారా, మరి సహనము, అంతేకాదు మరి క్షమాపణ, అవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. అంతేకాదు 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రియులారా, మూడవదిగా ప్రేమ కలిగి ఉండాల. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా, ప్రేమ గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది. అయితే ఈ ప్రేమ విషయంలో మనం అందరము కూడా తప్పిపోయిన వారముగా ఉంటున్నాం. అలాంటి ప్రేమ, దేవుడు కనబరిచినటువంటి ప్రేమను మనం కనబరచలేకపోతున్నాం. దేవుడు చూపించినటువంటి ప్రేమ మనుషుల పట్ల మనము చూపించలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసినా ఆయన నామం పేరిట చేయాలి. ఆయన ఏం చేశాడో మనము కూడా అదే చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అలా మనము చేస్తూ వచ్చినప్పుడు మన పనులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం, దేవునిని ఆరాధించగలుగుతాం, స్తుతించగలుగుతాం. చూసారా? కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క ప్రేమను ధరించుకోవాలా. ఒకటి, సహనము కలిగి ఉండాలా. రెండవది, క్షమించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలా. మూడవది ప్రియులారా, ప్రేమను ధరించుకోవాలా. అంతేకాదు 15వ వచనంలో కూడా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కాబట్టి ప్రియులారా, మనము మన జీవితంలో సమాధానము కలిగి ఉండాలా. ఈ సమాధానము ఒకటి దేవునితో సమాధానం కలిగి ఉండాలా. రెండవది మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉంచినటువంటి ఈ సమాధానం మన హృదయాలను ఏలుతూ ఉండాలా. నిరంతరము ఈ సమాధానం మనం కలిగి ఉండాలా. కాబట్టి ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. కాబట్టి మనము దేవుని యొక్క సమాధానం కలిగి ఉండాలని మనము కోరబడుతున్నాం. తర్వాత ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకుందాము. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. తర్వాత ప్రియులారా, ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివాసము చేయాలా, మనలో నింపుకోవాలా, మన హృదయంలో నింపుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ప్రతి మాట, ధర్మశాస్త్రం రాయబడినటువంటి విషయాలను కోట్ చేస్తూ ఆయన చెప్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి విషయ పరిజ్ఞానం, వాక్యము తన హృదయంలో నింపుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ వాక్యమును ఆధారం చేసుకొని యేసు ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యం మన హృదయాలలో నింపుకోవాలా, మన హృదయంలో నిండి ఉండాలా.
కానీ వాక్యం విషయంలో మనం ఎంత నిర్లక్ష్యము చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం విషయంలో మనం ఎంత నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం ప్రియులారా, చూసారా? కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకునేవారుగా ఉండాలి. అందుకనే సమస్తమును ఆయన పేరట చేయడి, సమస్తమును ఆయన పేరట చేయడు. కాబట్టి మనం ఏం చేసినా కానీ యేసు ప్రభు నామం పేరిట చేయాలి. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన, మా మాట కానీ మా క్రియ కానీ ప్రభువా ఏదైనా కానీ దాని ద్వారా మిమ్మలను స్తుతించే విధముగా, దానిని బట్టి మీకు స్తుతులు చెప్పే విధంగా ఉండాలని నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అనేక సార్లు ప్రభువా మరి మేము మాట్లాడే మాటలు, మేము చేసేటువంటి పనుల ద్వారా దేవా మీకు స్తుతులు చెల్లించలేం, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేం. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం, అలాంటి పనులు చేస్తూ ఉన్నాం. దయతో క్షమించుము అయ్యా. మీ పరిశుద్ధ రక్తము చేత కడుగుము, పవిత్రపరచుము, శుద్ధి చేయము తండ్రి. దేవా సహాయం చేయండి తండ్రి. మరి నాయన ప్రార్థన అంశాలు ఉన్నాయి. యేసయ్యా సహాయం చేయండి. పాల్ నాయన సహోదరుడు తన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా కరుణించు నాయన, రక్షణ అనుగ్రహించండి. అమృత, బ్లెస్సీ ప్రభా వీళ్ళిద్దరూ నాయన నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారయ్యా. రేపు 5వ తారీఖు ఎగ్జామ్ ఉంది ప్రభా. చక్కగా రాయడానికి కావలసినటువంటి కృప మీరు అనుగ్రహించండి. అంతేకాదు తండ్రి జాహ్నవి నాయన బిడ్డ, తను కూడా నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉంది ప్రభా. మీరే సహాయం చేయండి. దేవా కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. అంతేకాదు తండ్రి సైమన్ పీటర్ నాయన మరి సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తను కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. నాయన ఆ వర్క్ను మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. విస్తరింప చేయండి. తనకున్నటువంటి ఫైనాన్షియల్ నాయన ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరే నాయన మరి తీసివేయండి ప్రభా. మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి. అలాగే ప్రభా మరి శారా కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. దేవా తనకు నాయన మరి ఫ్యామిలీలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ ప్రభా మీరే తీసివేయండి, తొలగించండి, సమాధానం కలుగచేయండి. తన తల్లిదండ్రులిద్దరికీ ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. అంతేకాదు ప్రభా దేవా తనకు మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా, సహాయం చేయండి. అంతేకాదు తండ్రి మరి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు అమ్మాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రభా. మరి మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. దేవా ప్రార్థన ఆలకించయ్యా, దయ చూపించండి. అంతేకాదు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా. కృప చూపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను దేవా. నాయన దేవా కరుణించుము తండ్రి, సహాయం చేయండి అయ్యా. మరి నీట్ ఎగ్జామ్ కొరకు నాయన మరి ప్రభా ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయ నాయన, కరుణించుము, కటాక్షించుము దేవా. ఎగ్జామ్స్ బాగా రాయటానికి మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ విధంగా నాయన కరుణించుము తండ్రి, కరుణించుము. అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి మహిమ పొందండి. ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి ప్రభా. సహాయం చేయండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.